రాష్ట్రంలో డీసీసీబీలో 2019 తర్వాత ఎవరెవరైతే కొత్త నియామకాలు జరిగినాయో వాళ్ళనైతే మాత్రం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ఈరోజు విజయనగరం జిల్లాలో కేంద్రంలో ఉన్నటువంటి డీజీసీబీ కార్యాలయం వద్ద అయితే ధర్నాకైతే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మనతో పాటు ఆ సంఘ నాయకులు అలాగే ఈరోజు ఆ బాధితులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా అసలు ఎందుకు నుంచి అయితే ఈ ధర్నా చేపడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది ఏంటి? ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కోఆపరేటివ్ వ్యవస్థలో పిఎస్సిఎస్ఏ గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి సంస్థ. ఈ సంస్థలో ప్రతి సొసైటీలో కనీసం 4 మంది పనిచేస్తున్నారు. ఈ జిల్లాలో 90 సొసైటీల్లో 400 మంది ఉండాలి. ఇప్పటికీ ఇంచుమించు 70-80 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు పూర్తి చేయలేదు. ఖాళీలు భర్తీ చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే 2019లో సొసైటీలు తీర్మానం చేసి కొంతమంది కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళని ఆపరేటర్లుగా నియమించారు. ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో ఏదో గవర్నమెంట్ వచ్చింది కనుక ఆ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని మేమెందుకు ఉంచాలి, వాళ్ళని తీసేసి మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని వేసుకోవాలి అనేటటువంటి పద్ధతుల్లో ఈవేళ వ్యవహారం జరుగుతుంది. ఆ పద్ధతుల్లోనే ఈ అమ్మాయిని లక్కిడం సొసైటీలో పనిచేస్తున్న సుశీల ఈ అమ్మాయిని తీసేశారు. సరే, ఈ అమ్మాయిని తీసేశారు సరికదా, డీసీసీబీ సిఇఓ ఈయనే దీనికి అంతటికీ హెడ్. ఈయన ఈనాడు పేపర్లో ప్రకటన ఇచ్చాడు, వీళ్ళందరూ అసలు మా ఉద్యోగులు కాదు, జీతాలు మాత్రం మేము ఇస్తున్నాం, పని మాత్రం మేము చేయించుకుంటున్నాం, వీళ్ళు మాత్రం మా ఉద్యోగులు కాదని చెప్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఆయన చెప్పాడా లేకపోతే ఆయన వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు చెప్పిస్తున్నారా తెలియాలి. రెండవది, ఈవేళ వీళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే ఒక్క సమస్య పరిష్కారం కాల. ఈ సమస్యలు జీతాల సమస్య ఉంది, జీవో నెంబరు 36 ఉంది, డిఏ సమస్య ఉంది, వీళ్ళ జీతాలు ఎరియర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి జీవో నెంబర్ 36 అమలు చేయాలని, ముఖ్యంగా 2019 వాళ్ళని ఎవరిని తీసేయడానికి వీల్లేదని చెప్పి మేము ఒత్తిడి చేస్తున్నాం. వాళ్ళు వినకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా దీన్ని తీసుకొచ్చి ఇతర ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ఈ ఆందోళన ఉధృతం చేసి ఈ కోఆపరేటివ్ అధికారుల మీద, ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, మిమ్మల్ని తొలగించారు కదా, అసలు ఎందుకని తొలగించారు, అసలు ఏం జరిగింది? ఏం జరిగింది అయితే తెలియదు సార్. మా పిఐసి సీఈఓకి చెప్పారు తీసేయమని చెప్పేసి, అతనేమో నేను ఉండిపోమని చెప్పేసి అన్నారు. మా పిఐసి సీఈఓకి చెప్పారు సార్, నేను పిఐసి ఉండిపోమని చెప్పారు అని చెప్పేసి అతనే ఉండిపోమని చెప్పారు సార్. కానీ నేను ప్రెజెంట్ అయితే ఆఫీస్కి వెళ్తాను సార్. నాకు మాన్యువల్గా ఎలాంటి లెటర్ అది ఉండిపోమని చెప్పేసి ఇవ్వలేదు సార్. అంటే మీరు ఏ కోఆపరేటివ్ సొసైటీలో సొసైటీలో చేస్తాను సార్, 5 yearsగా చేస్తాను. 2019 మేలో జాయిన్ అయ్యాను నేను. మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పింది ఎవరు? పిఐసి సీఈఓ. మీరు చెప్పండి, ప్రధానంగా అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకని ఈ తొలగింపుల పర్వం అనేది ఎందుకు జరుగుతుంది ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 3500 మంది 2001-3-2019 తర్వాత ఉద్యోగులు పనిచేస్తున్నారండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్కరణలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో 95 సహకార సంఘాలు కూడా ప్రథమ స్థానంలో మేము కంప్యూటర్కరణ చేసి ఈఆర్పీ చేసి ఈరోజు గోలైవ్లోకి వెళ్ళి రైతు సంఘానికి వస్తే లోన్ ఇవ్వడం కూడా ఆన్లైన్లో చేస్తున్నాం. లోన్ రైతు కట్టినా ఆన్లైన్లో స్లిప్పులు ఇస్తున్నాం. కానీ ఏ జిల్లాలో రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనందున లేదు, ఈ జిల్లాలో దానికి బహుమతిగా కానుకగా ఇచ్చినట్టు ఇక్కడున్న అధికారులు అందరూ మా మీద పెత్తనం చేస్తున్నారు. ఆ అమ్మాయిని కూడా విధుల నుంచి బహిష్కరించినప్పుడు కనీసం లెటర్ కూడా పిఐసి గారు ఇవ్వలేదు. అడిగితే మేము యూనియన్గా వెళ్ళి అడిగితే మేము కాగితం ఇవ్వమని అంటున్నారు ఆయన. ఇది అయినా నిరంకుశ పరిపాలన. ఈ యొక్క డిమాండ్లు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని రాబోయే రోజుల్లో 13-14 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో మీటింగ్ ఉంది. ఈ విషయాన్ని కూడా మేము రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగే వరకు ఈ ఒత్తిడిని అనేది మొత్తం దశల వారీగా మేము కొనసాగిస్తామని ఇందుకు మూలంగా మీకు కోరుతున్నామండి, తెలియజేస్తున్నాం. చూసాం కదా, ఒకటే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే 2019 తర్వాత జరిగినటువంటి నియామకాల పట్ల అయితే మాత్రం ఒక నిరంకుశ తత్వంగా అయితే మాత్రం ప్రభుత్వం అధికారులు కూడా వ్యవహరిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ఈ లెగడాం
పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఈ రోజు తొలగించడం పట్ల కూడా వీళ్ళంతా కూడా యావత్తు ఆ సంఘాలంతా కూడా ఏకమయ్యి ఒకే కంఠమైతే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఉద్యోగులు మార్చడం అనేది కరెక్ట్ కాదని కూడా ఈ రోజు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా మేమైతే పలు రకాల సేవలు కూడా రైతులందరూ కూడా మేము సేవలు అందిస్తుంటున్నాము. ఇదే క్రమంలో మమ్మల్ని మా పైన ఇటువంటి ఉక్కుపాదం మోపితే ఎలా అని కూడా మరోవైపు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ రోజు ఈ కేంద్రంగా ఉన్నటువంటి ఏదైతే ఈ జిల్లా సహకార బ్యాంక్ సంబంధించినటువంటి కేంద్రం ప్లహరీ అయితే మాత్రం పూర్తిగా బయట ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.